అండ్ వీఆర్ ఎట్ ఇడెన్ బీచ్. ఇన్స్టాగ్రామ్లో ఈ బీచ్ గురించి చాలా చాలా చూసాను నేనైతే. మస్తు ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని. అండ్ రియర్లీ చాలా చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ని నేను ఎవరికి సజెస్ట్ చేస్తాను తెలుసా? ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, మాకు మంచి ఫుడ్ తినాలి, ఫ్రెష్ సీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు, బీచ్ సైడ్ కూర్చొని మేము మంచిగా ఫుడ్ తినాలి, లైక్ ఒక థింగ్ ఉంటుంది కదా, బీచ్ సైడ్ కూర్చొని ఫుడ్ తినడం మంచి ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఐ సజెస్ట్ యూ దిస్ బీచ్ బికాస్ లైక్ చాలా యమ్మీయెస్ట్ సీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. ఐ హ్యాడ్ లైక్ అ ఫుల్ యమ్మీయెస్ట్ సీ ఫుడ్ అనమాట. చేపలు, రొయ్యలు, క్రాబ్, లాబ్స్టర్, చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ బీచ్ని 6 o'clock 6:30 అరౌండ్ క్లోజ్ చేసేస్తారు. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది, బట్ మేము అక్కడ కొంచెం సేపే కూర్చున్నాము అండ్ వీ హెడెడ్ బ్యాక్ టు ఈటింగ్ గుడ్ ఫుడ్ అనమాట. మేమైతే ఫిష్ ఇంకా ప్రాన్స్ తీసుకున్నాము. నాకు ఫిష్ కన్నా ప్రాన్స్ చాలా బాగా నచ్చింది బికాజ్ ఇట్స్ సో యమ్ ఇంకా. అండ్ దట్ టు ఆ స్టాల్ అతను నేను చూపించాను కదా, ఈజ్ వెరీ స్వీట్, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. మీకు లైక్ మీకు ఇది ఈ టేస్ట్కి మీకు సెట్ అవుతుంది అన్నట్టుగా. అండ్ మేము రూమ్కి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు రాక్ బీచ్ విచ్ ఈస్ వెరీ నియర్ టు ఆర్ రూమ్. పాండిచేరి కొంచెం షాపింగ్ చేయకపోతే ఎలా అని అనుకొని అలాగే షాప్లోకి వెళ్ళాం, కానీ అక్కడ ఏం కొనేలా లేవన్నమాట. ఇట్స్ నాట్ వర్త్ బికాజ్ లైక్ అంత 700-800కి మన దగ్గర కూడా వచ్చేస్తాయి. అక్కడి వరకు వెళ్ళి మోసుకొచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అనిపించింది నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు నచ్చి తీసుకుంటారంటే దట్స్ ఫైన్. ఇంకా ఇక్కడ మేమైతే ఓషన్ 7కి వచ్చాము అండ్ మేము వెళ్ళిన టైంకి ఫుడ్ ఏం అంత అవైలబుల్గా లేదు. అండ్ మాకు కూడా మేము మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తింటానే ఉన్నాం కదా అని వీ జస్ట్ హ్యాడ్ కర్డ్ రైస్ అండ్ కొంచెం అలా ఐ జస్ట్ టుక్ 1 croissant. పాండిచేరి వచ్చి అట్లీస్ట్ croissant తినకపోతే ఎలా చెప్పండి. అండ్ దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఉంటే మళ్ళీ ఈ వ్లాగ్ అంతే, బాయ్.